అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, ఏదైతే బీజేపీ పార్టీ 2024లో అధికారంలో వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాలేదు. అయితే కొన్ని సెక్యులర్ పార్టీలు బీజేపీ పార్టీకి మద్దతు తెలియజేసిన తర్వాత బీజేపీ పార్టీ మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అధికారం చెలాయించడానికి అధికారంలో వచ్చింది. అందులో తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్టు బీజేపీ పార్టీకి ఊపిరిలాగా మారింది. బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పెట్టుకున్నా కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకొని ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన బిల్లులు ఏదైతే ఎన్ఆర్సీ కానివ్వండి, 3 తలాక్ కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, అదేవిధంగా షరియత్కి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు తీసుకుని వచ్చిన ప్రతి బిల్లుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్లకున్న 22 మంది ఎంపీల మద్దతు తెలియజేసినారు. కాబట్టి ఈ సంవత్సరం 2024లో ముస్లింలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు ఒక సెక్యులర్ నాయకుడు, మైనార్టీలకు బీజేపీ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రబాబు నాయుడు గారు ముందు నిలబడి పోరాటం చేస్తారు, దాన్ని అడ్డుకుంటారనే ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మైనార్టీలందరూ కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేసి కనివిని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ కూటమికి గెలిపించిన సంఘటన మనకందరికీ తెలుసు. అయితే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ ఒక మైనార్టీ ముస్లిం సోదరుడికి ఎంపీ టికెట్ ఇవ్వడం కానివ్వండి, లేదా వాళ్ళ మంత్రివర్గంలో స్థానం కల్పించడం కానివ్వండి, లేదా మైనార్టీల సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు కూడా తీసుకొని రావడం కానివ్వండి గతంలో వాళ్ళు చేయలేదు. మాట్లాడితే ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి షరియత్కి వ్యతిరేకంగా 3 తలాక్ బిల్ తీసుకుని వచ్చినారు. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేసినారు. అదేవిధంగా హిజాబ్కు వ్యతిరేకంగా వాళ్ళు బిల్లు తీసుకొని వచ్చి వాళ్ళ రాష్ట్రాల్లో గందరగోళం చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసి ప్రతి మనిషికి వాళ్ళు ఏ విధమైన వస్త్రధారణ చేసుకుంటారో చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకపోతే ముస్లింలకు ఆక్సిజన్ లాంటిది వక్ఫ్ బోర్డ్. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న మసీదులకు నిర్వహణ చేసుకోవడానికి, ఆ మసీదు కార్యక్రమాలు చేసుకోవడానికి, అదేవిధంగా అక్కడ ఉన్న ఇమాం మౌజన్లకు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా ఆ మసీదుల ద్వారా ముస్లింల సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత రోజుల నుంచి ఏదైతే ముస్లింలు ఉంటాయో, ముస్లింలకు సంబంధించిన దర్గాలు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, వాటి అన్నిటికి కూడా ఆ కాలంలో ఉన్న ధనికులు కానివ్వండి, నవాబులు కానివ్వండి, రాజులు కానివ్వండి కొన్ని అమూల్యమైన సంపదను వఫ్ చేసినారు. వఫ్ అంటే ఒక ప్రాపర్టీని అల్లా పేరు మీద ఇవ్వడం. ద ప్రాపర్టీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. ఆ ప్రాపర్టీ అల్లాకు సంబంధించిన ఆస్తి. ఆ ఆస్తిని ఎవరు కొనడానికి వీలు ఉండదు, ఎవరు అమ్మడానికి వీలు ఉండదు. అందులో నుంచి వచ్చిన ఆదాయాన్ని తీసుకొని ఏదైతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే గతంలో నుంచి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులను కొన్ని కోట్ల లక్షల కోట్ల విలువ చేసిన ఆస్తులను మా ముస్లింలలో ఉన్న పెద్దలు, మా ముస్లిం ద్రోహులు ఎవరైతే ముస్లింలలోనే ఉండి ముస్లిం సమాజానికి ద్రోహం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటి అన్నిటిని అన్యాక్రాంతం చేసినారు. దాన్ని కాపాడుకోవడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముస్లింలందరూ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో మేము చేస్తున్నాము, మీరు చేసి ఉండొచ్చు, కొన్ని లక్షల మంది పోరాటాలు చేస్తున్నారు. ఎక్కడ మేము చూసినా కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులను మేము రక్షిస్తాము, వక్ఫ్ బోర్డు ఆస్తులకు ఫెన్సింగ్లు వేస్తాము, అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తులను మళ్ళీ రక్షించి ఒక సంస్థలకు ఇస్తామని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ మీటింగ్లలో, ఎన్నికల సమావేశాల్లో, ఎన్నికల సందర్భాల్లో ప్రతి నాయకుడు, ప్రతి పార్టీకి చెందిన నాయకుడు ఈ వాగ్దానాలు చేసి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అధికారంలో కూర్చోగానే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ముస్లింలను భయభ్రాంతులు చేసి హిందువుల ఓట్లను పోలరైజేషన్ చేసే ఒక ఆలోచనతో ఏదైతే ఈ వఫ్ సవరణ బిల్లు ఏదైతే తీసుకుని వచ్చినారో అది చూస్తే చాలా విచిత్రంగా ఉంది. గతంలో నేను కూడా
ఈ బిల్లు వల్ల మేలు జరుగుతుంది అనుకున్నాను, కానీ ఆ మొత్తం పీడిఎఫ్ మొత్తం ప్రింటౌట్ చేసి ఇంగ్లీష్లో రాసుంటే నాకు అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే వేరే ఇంగ్లీష్ నాకన్నా బాగా తెలిసిన వ్యక్తుల చేత చదివించుకొని మొత్తం నెమరేసుకుంటే ఈ బిల్లు ఏదైతే బీజేపీ వాళ్ళు తీసుకొని రావాలనుకుంటున్నారో ఈ బిల్లు కానీ అమల్లో కానీ వస్తే రాబోయే రోజుల్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక్క ఆస్తి కూడా మిగలదు. కేవలం ఆ మసీదు దర్గాలు తప్ప దానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయే సూచనలు అయితే నాకు క్లియర్గా కనబడుతున్నాయి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సంస్థల్లో అందరూ ముస్లింలు ఉంటారు, కానీ ఏదైతే వీళ్ళు బిల్లు తీసుకొని వచ్చినారో దాంట్లో 2 హిందూ సోదరులు ఉంటారంట. మా మత విశ్వాసాలు మా మతాలకు సంబంధించిన విషయాల్లో హిందూ సోదరులను పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఆ ట్రస్ట్ బోర్డు ఉంది, దాంట్లో అన్య మతస్థులను వాళ్ళు అలో చేయరు. అది కరెక్ట్. అది ఎందుకంటే మాకు సంబంధించిన విషయాలు మాకే తెలుసుంటాయి. అదేవిధంగా దీంట్లో షియా, బౌరా, ఆగా ఖాన్ వీళ్ళందరినీ కూడా సభ్యుల్లాగా చేర్పిస్తారంటున్నారు. ఏదైతే సున్నీలు ఉన్నారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కల్మా చదివినారో వాళ్ళకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి ఏర్పడ్డ వక్ఫ్ బోర్డులో ఎవరైతే ముహమ్మద్ ప్రవక్తలాగా నమ్మరో అనౌజుబిల్లాహి అటువంటి వ్యక్తులను ఈ కమిటీలో వేసి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అదేవిధంగా 2 మహిళలను పెట్టాలన్నారు. ఓకే, 2 మహిళలను పెడితే మహిళలు కూడా సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళకు హక్కు కల్పించాలి కాబట్టి దాన్ని అయితే మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో అతనికి ఒక ఎంఆర్ఓ స్థాయి వ్యక్తినో ఇంకొకరినో పెట్టేస్తున్నారు. అలా కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ పెడితే ఆ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పర్యవేక్షణలో మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన 40 అమెండ్మెంట్లను వాళ్ళు దాంట్లో మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు వక్ఫ్ బోర్డుని స్ట్రెంథన్ చేయాలంటే వక్ఫ్ బోర్డుని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు? మైనార్టీల గురించి మైనార్టీ శాఖలో ముస్లిం మినిస్టర్ లేడు, ముస్లింలకు మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. అసలు ముస్లింలను మీరు అంటరాని వాళ్ళగా చూసే బీజేపీ వాళ్లకు మైనార్టీల మీద, మా సంస్థల మీద, మా షరియత్ విషయాల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొని వస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ నాయకుడు. మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ, నేనైతే తెలుగుదేశం పార్టీకి పనిచేసినాను. ఖచ్చితంగా మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడతారని ఒక నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీకి పనిచేసినాను. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్న ఎంపీల దగ్గరికి వెళ్ళండి. ఏదైతే ఈ బిల్లు పార్లమెంట్కు ఇంకొక నెలకు, 2 నెలలకు, 3 నెలలకు తీసుకొని వస్తారు, వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఏదైతే అభ్యంతరకరమైన పాయింట్లు ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలా. అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన దాంట్లో వేరే అన్య మతస్థుల ప్రమేయం లేకుండా షియా వాళ్ళు కానివ్వండి, బౌరాలు కానివ్వండి, అదేవిధంగా ఆగా ఖాన్ సంబంధించిన ఇతరులు ఉన్నారు, వాళ్ళు దే ఆర్ నాట్ ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిం కారు వాళ్ళు. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త కల్మా ఎవరైతే చదివినారో వాళ్ళే ముస్లింలు. వాళ్ళు మా ప్రవక్తను ప్రవక్తలాగా అంగీకరించినప్పుడు దే ఆర్ నాట్ ముస్లిమ్స్. వాళ్ళకు తీసుకొని వచ్చి మా వక్ఫ్ బోర్డులో పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. వక్ఫ్ బోర్డుకి రక్షించాలంటే ఏ విధంగా ఎండోమెంట్కి సంబంధించిన పవర్స్ ఉన్నాయో అటువంటి పవర్స్ ఇవ్వండి. కమిటీలు ప్రక్షాళనలు చేసి ఉన్న ఆస్తులను కూలగొట్టేసి ఉన్న ఆస్తులను నోట్లో వేసుకోవాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని అయితే మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఏ విధంగా ఎన్ఆర్సీ వచ్చినప్పుడు ఉద్యమం జరిగిందో అటువంటి శాంతియుత ఉద్యమం మళ్ళీ జరగకపోతే మటుకు ఈ వక్ఫ్ చట్టాల సవరణ అని చెప్పి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కొన్ని వేల లక్షల కోట్లకు సంబంధించిన ఆస్తులు మొత్తం సర్వనాశనం చేసే కుట్ర అయితే జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విన్నపిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు బీజేపీ పార్టీ తీసుకొని వచ్చి రాష్ట్రానికి ప్రయోజకరమైన ఏ బిల్లులైనా కానీ మీరు సమర్థించుకోండి. కానీ దేశవ్యాప్తంగా ముస్లింలకు అన్యాయం చేసే బిల్లు ఏదైతే తీసుకొని వస్తున్నారో దాని మీద మీరు కఠినంగా నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు ఏ బిల్లు తీసుకొని వస్తే ఆ బిల్లుకు వత్తాసు పలకకూడదు. అదేవిధంగా దీని మీద క్షుణ్ణంగా ఒక చర్చ జరిపించండి. రాష్ట్ర స్థాయిలో ఉన్న మైనార్టీలను అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళతో డిస్కస్ చేయండి.
డిస్కస్ చేయండి. అదేవిధంగా డిస్కస్ చేసిన తర్వాత దాని మీద మీ నిర్ణయాన్ని మీరు ప్రకటించండి. అదేవిధంగా దీని మీద జిల్లాల్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా దీని మీద ఒక కమిటీలాగా ఏర్పాటయ్యి దీని మీద ఒక చర్చను స్టార్ట్ చేయండి. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కల్మా వేరే, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి కల్మా వేరే, లేదా కమ్యూనిస్టులో ఉన్న వాళ్ళకి కల్మా వేరే లేదు. అందరూ కూడా అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని కల్మా చదివిన ముస్లింలమే. మనం ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ అల్లాను, ఆ ప్రవక్తను నమ్మి ముందుకు వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఈ పంతాలు పట్టింపులు కాకుండా అందరూ కలిసి ఐకమత్యంగా పోరాటం చేద్దాం, ఐకమత్యంగా గళాన్ని ఎత్తుదాం. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే తీసుకొని వచ్చి ముస్లింల కళ్ళలో నుంచి కాటుక తీసే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని మనం అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించి మా వక్ఫ్ భూములను, మా చట్టాలను మేము కాపాడుకుందాం. అస్సలాము అలైకుం.